నమస్కారం. నేను కుమార్ను శ్రీ విశ్వ ఎంటర్ప్రైజెస్ మొబైల్ ఫీల్డ్ విజిట్లో భాగంగా టేకులతండ నల్లేల గ్రామ పంచాయతీకి రావడం జరిగినది. అన్న గారు ఫోన్ చేసి అన్న ఒకసారి ఫీల్డ్ విజిట్ చేద్దాం చూద్దాం రాండి అంటే అన్నగారు పిలవడం వల్ల వచ్చాము. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. పేరన్నా? నా పేరు విష్ణువర్ధను. మాది గాజుతండ గ్రామ పంచాయతీ టేకులతండ. నేను ఒక 7-8 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. అందులో భాగంగా ఈ సంవత్సరము వెరైటీ మారుద్దామనే ఉద్దేశంతో మా బామ్మర్ది చెప్పాడు, మన అకిరా 369 బాగుంటుంది బావ అని అంటే ఆయన అడ్రస్ చెప్తే నేను మహబాద్ విశ్వ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళు కుమార్ అన్నని సంప్రదించి ఈ సీడ్స్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇది మొదట్లో వేశాను, కానీ నా ఈ తోట మొత్తం అంటే ఈ భూమి మొత్తం జాలు పడడం వల్ల, హెవీ రెయిన్స్ వల్ల జాలు పడి ఈ తోట మొత్తం మొత్తం విల్టుతో పోతుంది అనుకున్నాను, కానీ అంతగా పోలేదు. యాక్చువల్గా వద్దనుకున్నాను, కానీ చాలా బాగా అనిపించింది. అకిరా అనేది 369 చాలా బాగా ఉంది. వర్షాలు బాగున్నాయి, అసలు మామూలు వర్షాలు కాదు. ముందు తుఫాను ఒకటే రోజు 45 గంటలు వర్షాలు పడడం వల్ల అందులో ఆల్రెడీ నాటి అయినా కూడా దాన్ని తట్టుకొని స్టేజ్ లో వచ్చి ఎంత విస్తీర్ణం, ఎన్ని ఎకరాలు వేసారని మీరు మిరప తోట? నేను ఇది ఎకరం బాగుంటుంది, ఎకరం 10 గుంటలు అనుకోలేదు, కానీ చాలా బాగా మంచి వెరైటీ. ఇది ఏ రైతు సోదరులైనా కూడా ఈ యొక్క వెరైటీని తీసుకొని నమ్మకంగా ఈ విత్తనాన్ని మనం విత్తుకోవచ్చు. ఎందుకంటే నాకు యాక్చువల్గా దీని మీద నమ్మకమే లేదు, పోతుంది అనుకున్నాను, కానీ ఓకే, హ్యాపీ, సంతోషంగానే ఉంది. ఈ లెవెల్లో బొబ్బ కానీ వైరస్ కానీ బొబ్బ అనేది అంతా లేదు. అసలు వస్తుంది అనుకున్నా, నేను మధ్యలో వేరే మందు కొట్టడం వల్ల వస్తుందేమో అనుకున్నాను, కానీ బొబ్బ రాలేదు. ఏదో ఎట్లా సెట్ అయిందన్న? కాపు అయితే కింది నుంచి పైకి వరకు ఒకటే విధంగా సేమ్ సైజు. నేను 2 సంవత్సరాల నుంచి చేస్తున్నా, కానీ సైజు మాత్రం బాగా నచ్చింది. ఈ సైజు బాగా నచ్చింది, ఎందుకంటే కింది నుంచి పై వరకు సైజ్ అంతా ఒకటే చెట్టు. ఇది ఒక సైజ్ మాత్రం కింది నుంచి పై వరకు చాలా వచ్చాయి మొత్తం. అన్న ఇప్పుడు ఈ వెరైటీ నీకు ఎట్లా అనిపించింది అన్న? మరి ఫైనల్ గా రైతులకు మనం తోటి రైతులు వేసుకోవచ్చా? తోటి రైతులు చాలా మంచిగా వేసుకోవచ్చు, ఎందుకంటే అసలు దీని మీద నమ్మకమే. అంతకుముందు అసలు అవుతుందో కాదనుకున్నా, కానీ సేమ్ సైజ్ అయితే బాగా నచ్చింది నాకు. సైజ్ మాత్రం బాగా ఉంది, కాయ సైజ్ బాగుంది కింద నుంచి పై వరకు. ఓకే, ఇలా తాలు శాతం నవ్వుపడుతుంది. తాలు శాతం అయితే కూడా పడ్డ కాయ కూడా తాలు సైజ్ అయితే లేదు. ఫస్ట్ పడ్డ కాయ కూడా ఎరుపు లేదు. తాలు శాతం అట్నే ఉంది. ఒక తాలు అనేది కూడా అవుపడుతుంది. అవుపడతలేదు. పైనుంచి కింద క్రాప్ అయితే సెట్ అయి ఉంది. క్రాప్ అయితే సెట్ అయి ఉంది బాగా. అసలు ఇంత క్రాప్ పడుతుంది అనుకోలేదు నేను. ఓకే, ఈ విత్తనం వల్లనే పడ్డది అనేది ఆలోచన అయితే నాకైతే. ఎందుకంటే అసలు వేరే ఏం లేవు చెట్లు, బొబ్బ కానీ ఏం లేదు. బయట తోటలతో పోల్చుకుంటే మన తోట అంటే బయట తోటలు కూడా నల్లి పట్టిపోయినట్టు వదిలిపెట్టినట్టు అవుతుంది. అవును, బయట ఏమున్నాయి వదిలిపెట్టి మన దాంతో బయట రైతులు ఏమంటారు అన్న? పైన పక్క రైతులు అయితే దీన్ని అన్నెలు పట్టలేదు, ఏంది మాది పట్టిపోయింది, మళ్ళీ లాస్ట్ వేసాడు, నవంబర్ లో వేసాడు, ఇప్పుడు దాకా బాగానే సెట్ అయింది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఇప్పుడు మనం ఫిబ్రవరి 21 తారీఖు అన్న. అవును, ఫిబ్రవరి 21, 2026 తారీఖు అయినా మనం పై పూత కూడా జంట కాదు, ఈడ పూత సన్న ఎగురుతోని మనం లేత తోట లాగా పడుతుంది. ఈ రోజు వరకు కూడా లేత తోట లాగా ఎంత లో లేతగా ఉందంటే ఇప్పుడు మొన పెట్టినట్టే అనిపిస్తుంది. అసలు ఇప్పుడు ఈ టైంలో ఇట్లా ఈ టైంలో ఫిబ్రవరి 21 తారీఖు కూడా ఇంత నవ్వులు మింగేటట్టే అంత నీట్ గా ఉన్నది. ఆ విషయంలో నమ్మొచ్చు, ఇంత నీట్ గా వైరస్ అనేది తట్టుకున్నది. అదే అన్న, మీ తోటి రైతులతో పాటు నల్లిని కూడా బాగానే తట్టుకుంది. అదే కాప్ సెట్ అయిందంటే నల్లి కూడా తట్టుకుంటే కాప్ సెట్ అయిందన్న. నీకు ఆల్రెడీ వస్తా మన తోట రైతులు పోయినాయి, అందరూ వదిలేసారు. ఇంత దూరం వచ్చినా మనం పిలిచి రైతులకు కూడా మంచి విషయాన్ని అందించినందుకు థ్యాంక్స్ అన్న. అయితే ఫైనల్ గా తోటి రైతులకు ఒకసారి మీ రైతు అనుభవంలో ఎట్లా చెప్తారు? నా అనుభవంలో 8 సంవత్సరాల నుంచి చేస్తున్న, అంటే 8 సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తున్నాను నేను. ఈ సంవత్సరం అయితే నాకు నచ్చింది. ఎందువల్ల అంటే అప్పుడు లాస్ట్ ఇయర్ వేరే వెరైటీస్ ఇప్పటి వరకు రాలేదు అసలు. యాక్చువల్ గా ఫిబ్రవరి లాస్ట్ వరకు ఈ టైప్ లో ఈ విధంగా ఉండడం అనేది నేను చూడలేదు. కానీ ఈ సంవత్సరంలో నేను లాస్ట్ లో వేసినా కూడా ఈ లాస్ట్ వరకు ఫిబ్రవరి వరకు ఈ విధంగా ఉందంటే ఈ అకిరా 369 మనము ఖచ్చితంగా
తోటి రైతులు వేయాలనేది నా కోరిక. ఎందుకంటే నేను స్వయంగా నా ఎక్స్పీరియన్స్గా నా అనుభవం ద్వారా చెప్తున్నాను. ఇది తోటి రైతులు ఖచ్చితంగా ఈ అకిరా 369ని ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ జాల్బడ్డా కూడా ఇప్పటిదాకా ఇలా ఉంది అంటే మనం మొదట్లోనే మొగ కార్తెలు వస్తే దీని యొక్క వేరే ఉండేది ఇప్పటిదాకా సొంతంగా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎకరం 10 గుంటలు, ఎకరం 5 గుంటలు అంటారా? ఇంత దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు ఉన్న కాపు సెట్ తోని ఇంత దిగుబడి వచ్చే ఆలోచన ఉంది? అయితే నేను లాస్ట్ లో వేసిన కాబట్టి నాకు ఇంకా ఎక్కువనే అవుతుంది అనుకుంటున్నాను. కానీ ఒక 20-25 పైన అవుతుందని నా ఆలోచన. ఇప్పుడున్న కాప్ సెట్టింగ్ 25 క్వింటాల వరకు వచ్చేది. అవును. అదే మనకు వర్షం గిట్ట లేకుండా మనకు వాతావరణం అనుకూలిస్తే ఎకరాన ఎంత దిగుబడి వచ్చే ఆలోచన ఉందన్న? ఎకరానికి మినిమం 35+35 ఖచ్చితంగా. ఎందుకంటే 100%. ఆ లెవెల్లో పెరిగిపోతుంది అది. అంటే కొంచెం హైట్ ఎక్కువ పెరిగి దానికి వచ్చే కాపు ఇంకా వేరే ఉంటది కాబట్టి ఒక 10 క్వింటాలు ఎక్కువ మనం ఆశించవచ్చు. లేట్ గా పెట్టాం కాబట్టి వాతావరణం అనుకూలించగా అది కూడా లేట్ గా ఏం పెట్టలేదు. మన మోందా తుఫాన్ వల్లనే ఇది జాలు బట్టి దాన్ని ఇంకా తట్టుకుంది. విల్టికి కూడా బాగానే తట్టుకుంది. ఎందుకంటే ఆ వర్షానికి పక్క తోటలన్నీ పోయినాయి. కానీ ఈ తోట అప్పటికి స్టాండర్డ్ గా కొంచెం బాగానే తట్టుకుంది. ఇప్పుడు ఉన్న కాపు అయితే ఒక 25 క్వింటాలు అయితే నేను ఆశిస్తున్నా. ఎందుకంటే మనం ఎందుకంటే లాస్ట్ లో వేసాం కాబట్టి. ఓకే అన్న, ఇప్పుడు అంత ప్రతికూల వాతావరణంలో 25 క్వింటాలు అంటే మన రైతుకు కొంచెం మంచి దిగుబడి మంచిది. ఈ విషయంలో ఈ తుఫాన్ ఓకే. ఈ ఇత్తనం కూడా మనం రైతులకు ఏమనుకోవాలి, ఇప్పుడు మనం పెట్టుబడి ఎవరైనా పెడతాం, దానికి ఇత్తనం కూడా సపోర్ట్ చేయాలి. దానికి మందు కూడా పనిచేస్తుంది. అది దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం మెయిన్ ఎంచుకునేటప్పుడే రైతు ఏం చేయాలి, మంచి ఇత్తనాన్ని ఎంచుకోవాలి. మేలైన ఇత్తనాన్ని ఎంచుకున్నప్పుడే రైతుకు దిగుబడి అనేది వస్తుంది అని మన ఆలోచన. అంతేనా? సరే రైతులారా, గమనించారా? అన్నగారు ఎకరం 10 గుంటలు ఎకరాన ఒక 25 పెట్టిన 20 క్వింటాలు వస్తాయి, నాకు మంచి ఇత్తనం అన్న అని తోటి రైతులు కూడా వేసుకోవచ్చు అన్న. ఫోన్ చేసి మరి అన్న ఒకసారి వెరైటీ బాగుందన్న చూసిపోయి రండి అన్న ఫోన్ చేయడం వల్ల మేము ఇక్కడ ఈ గ్రామానికి అన్నను విజిట్ చేయడం జరిగింది. మరింత సమాచారం కోసం పైన నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించాలి.